తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బైంసాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్లో పండుకునే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో కమలాన్ని అడ్డుకుంటారా అంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని బీఆర్ఎస్లు ఎంఐఎంలు కలిసి వచ్చినా మోదీని ఎదుర్కోలేరన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అవ్వటం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీతే అధికారమని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. ఇక మరోవైపు బహిరంగ సభలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగిరేది కాషాయ జెండానని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే భైంసాను దత్తత తీసుకుంటామన్నారు. హిందూ వాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీ యాక్టు కొట్టేస్తామన్నారు. వారికి ఉద్యోగాలిచ్చి గౌరవించుకుంటామని చెప్పారు. భైంసాకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలని బండి సంజయ్ ప్రశ్నించారు. మనం ఏ రాష్ట్రం ఏ దేశంలో ఉన్నామని ప్రశ్నించారు. భైంసాకు భరోసా కల్పించడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. స్కూలు ఎందుకు రానివ్వడం లేదు? ఈ రాష్ట్రంలో సైన్స్ సిటీ ఎందుకు రానివ్వడం లేదు? ఎంఎన్టీఎస్ సెకండ్ ఫేజ్ హైదరాబాద్ లో ఎందుకు రానివ్వడం లేదు? ఈ రాష్ట్రంలో మీకు అందరికీ మనవేస్తా ఉన్నాను, ఈ యొక్క అవినీతి ప్రభుత్వము ఏది వదలడం లేదు. ఇసుక క్వారీలు టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉన్నాయి. గ్రానైట్ క్వారీలు కల్వ కుటుంబం చేతిలో ఉన్నాయి. ఈ యొక్క పలుగుకు సంబంధించిన మైసాలు మామూలు కాదన్న, డేంజర్ అన్న. బాగా నేను మిమ్మల్ని పోడడానికో రెచ్చగొట్టడానికో రాలేదన్నా. మాకు కూడా ఇంకా జోష్, అందరికి ఇంకా జోష్ రావడానికి ఒక్కసారి మీ దర్శనం చేసుకుంటే మా లోపల కూడా ఆవేశం ఇంకా రగాలి 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 రగాలి. అందుకే ఇష్టం అనేది. ఒక్కసారి మనందరం కూడా మైసా మత కలవల సందర్భంగా ఎవరైతే హిందూ యువకులు, హిందూ కుటుంబాలు అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి భారత్ మాతాకి జై అంటూ ఇవాళ ధర్మ రక్షణ కోసం కష్టపడి అవసరమైతే జైలు కూడా పోయి పీడీ యాక్ట్లకు భరించడం. తీసుకురాపో అంటే తీసుకొస్తాను, పోలీస్ స్టేషన్లకు పెట్టమంటే కేసు పెడతాను. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని మీరు తీసుకొస్తారు, ఎంతమంది మీద దౌర్జన్యం చేస్తారు? నీ దౌర్జన్యాలు, ఈ దౌర్జన్యాలన్నీ కూడా గ్రామాలలో మా కార్యకర్తలు చేస్తా రాసుకోబడుతున్నాయి. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఇవాళ భారతీయ జనతా పార్టీ మర్చిపోతున్నారు. మీరు దేశాన్ని అతి గొప్పగా పాలిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 19 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు 20వ రాష్ట్రంగా ఈ రాష్ట్రంలో సైనిక్